నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఘనంగా జరిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 5వ మరుపొంగళ్ళ జాతర వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకున్న సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన పలువురు ఎమ్మెల్యేలు అధికారులు ఇక వార్తల్లోని వివరాలు నేడు రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుండి కుప్పం పట్టణం వరకు భారీ స్వాగత ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు కుప్పంలో భారీగా పోలీసులు మోహరించారు నేడు రాత్రి కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో హీరోయిన్ శ్రీలీల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల శ్రీలీల మాట్లాడుతూ తన అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏదైనా ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం మంచిదని రాబిన్ హుడ్ సినిమా ప్రారంభం కానున్నదని హీరోయిన్ శ్రీలీల తెలిపారు రండి కెమెరా చూస్తా వచ్చేసేయండి దారం కింద వదలండి దారం కింద వదలండి వచ్చే నిలబడద్దండి నిలబడద్దండి లీలా గారు నేరుగా వచ్చేయండి అటు ఇటు చూడకూడదు వాళ్ళు వస్తారు మీరు వచ్చేయండి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 5వ మరుపొంగళ్ళ జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలం కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతిని పాలిస్తున్న పాలెగాన్ని సంహరించిన తరువాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి ఏళ్ల తరబడి 5 మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ళ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా 5వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వతంత్ర సమర యోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతోందని ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని వివరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కళాకారులు కొండే చెంగారెడ్డి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి రాజశేఖర్ రెడ్డి కన్నప్ప గారి కేశవరెడ్డి దీపక్ యాదవ్ బ్రహ్మానందరెడ్డి కుచుమనూరు వాసు కస్మా పద్మనాభం విజయ్ సింహారెడ్డి జేజిరెడ్డి నరసింహారెడ్డి కళ సవిత లావణ్య జయమ్మ సరస్వతి ధనమ్మ జయలక్ష్మి మేకప్ మ్యాన్ గంగయ్య కోదండపాణి తదితరులు పాల్గొన్నారు గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర అయిన తర్వాత
5 మంగళవారాలు విశేషంగా అమ్మవారికి జాతరలాగానే అందరూ ప్రజలు వచ్చి తండోపతండాలుగా దర్శనం చేసుకుంటారు. మా రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానికులతో కలిసి గంగ జాతర స్టార్ట్ అవుతానే ఆ రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు 5వ మంగళవారం, చివరి మంగళవారం విశేషంగా కళాకారులు వచ్చారు. ముఖ్యంగా మహిళా కళాకారులు అష్టలక్ష్ములు, గంగమ్మ తల్లులు వేషాలు వేసుకుని, అలాగే పురుషులు ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు ఇలాంటి వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. అన్నీ మాకు శుభాలే జరుగుతాయి. ఈ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు మంచి చదువులు చదువుకునేదానికి, అలాగే రైతులు మంచి పంటలు పండించేదానికి, మనమందరూ దేశ అభివృద్ధికి పాటుపడేదానికి అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఈరోజు ముత్యాల పందిరితో మనకంతా బ్రహ్మాండంగా ఈరోజు దర్శన భాగ్యం అమ్మవారిది ఈవో గారు కల్పించారు. సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు మనం అందరూ పొందాలని ఈ తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మంగళవారం ఉదయం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాలను కార్పొరేటర్లు, నగరపాలక అధికారులతో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం ఉదయం చెన్నారెడ్డి కాలనీలో ఉన్న బాలికల వసతి గృహాలలో బాత్రూంలు, త్రాగునీరు, వంటగది, ఆహార పదార్థాలను పరిశీలించారు. అక్కడున్న అధికారులను, బాలికలను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ అధికారులు తెలియజేస్తూ వివిధ జిల్లాల నుంచి 120 మంది పైన వసతి గృహాలలో ఉంటున్నారని, వారికి నీరు సరిపోవడం లేదని, తెలుగంగ నీరు, త్రాగునీరు బోరు ఏర్పాటు చేయాలని నగర మేయర్ని కోరడం జరిగింది. మేయర్ శిరీష నేటి నుంచి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని మరియు అధికారులతో సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పునీత వెంకటేష్, నాయకులు రాజేష్, వెంకటేష్, అరుణ్ కుమార్, డిఈ స్రవంతి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థలో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ వ్యవస్థను ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అందులో భాగంగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి అక్కడ సిబ్బంది వచ్చి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ని స్థానిక కార్పొరేటర్ పునీత గారు, అట్లాగే రాజేష్ గారు, వెంకటేష్ గారు, నాయకులు అరుణ్ గారితో అలాగే సిబ్బందితో తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ గారితో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఆఫ్టర్నూనే డిఈ గారు వచ్చి అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లీలామహల్ సమీపంలో గల PS4 రెస్టారెంట్లో అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరంలోని PS4 హోటల్లో నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం మరోమారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులోని పెరంబూర్ శ్రీ శ్రీనివాస హోటల్పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జూన్ 20వ తేదీన తనిఖీ చేసి సీజ్ చేశామని అన్నారు. తనిఖీల్లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారు హోటల్ తనిఖీలలో తెలిపిన లోపాలను సరిదిద్ది తిరిగి తెరుచుకునేందుకు సోమవారం కమిషనర్ అదితి సింగ్ ను అనుమతి కోరారని తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తమ సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మద్దిలేటితో కలిసి హోటల్ను తనిఖీ చేశామని అన్నారు. హోటల్లో వారు తగిన విధంగా లోపాలను సరిదిద్దడాన్ని గమనించి వారికి మరికొన్ని సూచనలు చేశామని తెలిపారు. వారు 2 రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని, గోడలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, కిచెన్ లో మూతలు కలిగిన పాత్రలు వాడాలని సూచించామని అన్నారు. డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ సరైన పద్ధతిలో అమలు చేయాలని, వంట మనుషులు, పనిచేసే సిబ్బంది ఎలాంటి అంటువ్యాధులు లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించి సర్టిఫికేట్లు పొందాలని సూచించామని అన్నారు. స్టాక్ కొన్నప్పుడు, వినియోగించినప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, నగరపాలక సంస్థ లైసెన్సులు, ఫుడ్ లైసెన్సులు కనబడే విధంగా ఉంచాలని తెలిపామని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది మరియు విజిలెన్స్ సిబ్బంది కలిసి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నగరంలో తనిఖీలు ముమ్మరం చేస్తామని అన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. PS4 హోటల్ సీలు తీసి ఓపెన్ చేయడం జరిగిందని, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్లో తీసిన ఆహార పదార్థాలు శాంపిల్స్ హైదరాబాద్ నాచారం ల్యాబ్ కు వెళ్లాయని, 3 వారాల లోపల రిపోర్ట్స్ వస్తాయని, అందులో ఏమైనా లోపాలు ఉన్నట్లు వస్తే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కోర్టులో కేసు వేస్తారని హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ సెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వంపై ప్రవచనాలు వినిపించారు. ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, సిద్ధారెడ్డి, వెంకట్రామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల మరియు సిబ్బంది రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈరోజు పంచమ వేదమైన ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వం పైన ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం భారతం అనేది సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది, ధర్మం పట్ల సామాజిక బాధ్యత కలిగి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. దీనిని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు.
స్వామివారి ఆస్థాన మండపంలో మంగళవారం సంకటహర చతుర్థి వ్రతంను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంకటహర చతుర్థి వ్రతం ఉదయం మరియు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఘనంగా జరిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 5వ మరుపొంగళ్ల జాతర. వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు. చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకున్న సీఎం చంద్రబాబు. ఘన స్వాగతం పలికిన పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.